ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు, ఒక్క నిమిషం. ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. I am to announce to the House that I have nominated the following members to be on the panel of chairman for the first session: Sri Revula Prakash Reddy, Sri Balu Nayak, Sri Kausar Mainuddin, Sri Punamaneni Sambashivarao. Sir, KTR garu. స్పీకర్ సార్ 55 నిమిషాలు మాట్లాడానన్నారు అధ్యక్ష. 50 నిమిషాలు వారే మాట్లాడారు అధ్యక్ష. 5 మంత్రులు 50 నిమిషాలు తీసుకున్నారు. నేను కేవలం 5-10 నిమిషాలే మాట్లాడాను సార్. అసలు అయినా ఇంకోటి సార్, మేము 6 శాసనసభ్యులు ఇక్కడ బట్టన్న శ్రీధరన్ ఇక్కడ ఉంటే 6 ఉంటే కూడా గంటన్నర మాట్లాడింది సార్. మా బట్టన్న ఆ రోజు అద్భుతంగా ప్రసంగించినారు కాబట్టి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ముఖ్యమంత్రి ఉంటారు అనుకున్నాను, లేరు మీరు. కానీ బట్ మీరు అద్భుతంగా మాట్లాడినారు ఆ రోజు. మీ పర్ఫార్మెన్స్ బాగుండే బట్టన్న, అందుకే వచ్చినారు. అధ్యక్ష నేను అనేది ఒకటే అధ్యక్ష, నేను అనేది ఒకటే. శ్రీధర్ బాబు గారిని కూడా నేను కోరుతా ఉన్నా. మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఉన్నారు శ్రీధర్ బాబు గారు. టైం కేవలం 12:30 అవుతుంది. మనం ప్రజలకు సబ్జెక్ట్ ఇంతకంటే పెద్ద సబ్జెక్ట్ ఏముంటుంది అధ్యక్ష? ఇప్పుడు మీరు కావాలంటే రాత్రి 12:30 దాకా మీరు నడపండి, మేము ఇక్కడే ఉంటాం. 12:30 దాకా కౌన్సిల్ రేపు కూడా నడపండి. సార్. మేము నడపలేదా 1 గంట వరకు రాత్రి హౌస్ నడపలేదా? శ్రీధర్ బాబు గారు మీరు లేరా? మీరు బేజారా వెళ్ళిపోయిన మధ్యలో, కానీ మేము నడిపినాం. మీరు బేజారా వెళ్ళిపోయాను. అధ్యక్ష నేను ఒకటే అంటా ఉన్నా అధ్యక్ష, విద్యుత్తు విషయంలో, అప్పుల విషయంలో వారు మాట్లాడిన మాటలు, అప్పుల విషయంలో ఒక మాట చెప్పాలి అధ్యక్ష. ఇక్కడున్న 57 మంది కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష. దే నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఎందుకంటే అధ్యక్ష ఇంకొక రిక్వెస్ట్ కూడా మా సభ్యుల తరపున, కొత్త సభ్యుల తరపున కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. కొత్త సభ్యులకు దయచేసి మీరు, ఎందుకంటే చాలామంది, నేను కూడా కొత్తగా సభ్యుడు అయినప్పుడు నిజంగా ఎమ్మెల్యే ఏం చేయాలనేది కూడా అవగాహన ఉండదు సార్. కొన్ని రోజులు ఏం చేయాలా, ఎంతవరకు చేయాలనేది కొన్ని రోజులు తెలియదు. మీరు కూడా దయచేసి స్పీకర్ గారు, కొత్తగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు, ఒక 3-4 డేస్ ఓరియంటేషన్ కూడా పెట్టండి. మీ సభ్యులు ఉన్నారు, మా సభ్యులు ఉన్నారు, కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు. సీనియర్లతో కొంతమందితో చెప్పించండి. వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది, సభ కూడా మంచిగా నడుస్తుంది. కాబట్టి దయచేసి ఆ దిశగా మీరు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా అధ్యక్ష.